మెయిల్ వచ్చింది చూడు. ఏమన్నా రవి ఇంకా రాలేదు? ఫోన్ చేయి నీకు ఫోన్ చేయి ముందు. హలో హలో, ఏమన్నా వస్తున్నావు ఆఫీస్కి? 5 minutes రా, టెంపుల్లో ఉన్నా, వస్తున్నా. ఓకే అన్నా. ఏంటి సందీప్ అంతవరకు చేస్తున్నావు? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? వర్క్ చేస్తే వర్కే కదా బ్రో ఇస్తారు, ప్రమోషన్ ఏమైనా ఇస్తారా? ఏంట్రా అంత డల్లుగా ఉన్నావు? ఏం లేదన్నా, నాకు మా ఆవిడికి గొడవైందా. నిన్న కూడా అదే చెప్పావు కదరా. సంవత్సరానికి 365 రోజులు అయితే 360 రోజులు అదే ఉంటుందన్నా. దేనికి రా గొడవలా? అన్నా అది పెళ్ళయి పడేవాడు తప్ప నీకు చెప్పిన అర్థం కాదన్నా. నేను నా పిల్లాన్ని తలనొప్పి అని మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ అడిగితే పిల్లలే తలనొప్పి, వాళ్ళకి తలనొప్పి అన్నాడన్నా. ఇప్పుడంటే జాబ్ వచ్చి సరిపోయింది. అప్పుడు నా కష్టాలు ఎన్నో డబ్బులు లేక కాదన్నా, నా పిల్లం బిడ్డ టార్చర్ వల్లన్నా. ఏమనేదని టైం చూసుకుంటావున్నావా? ఆయన దిల్కా దడకని వచ్చే టైం అయింది, అందుకని చూస్తా ఉన్నాడు. మాకేమో ఇక్కడ తినడానికి పడుకోవడానికి టైంలా. అందుకోసమేరా నేను మీ అంత చదువుకుంది. అసలు ఎప్పుడు తిరుగుతున్నావు నా అమ్మాయినకు నువ్వా? 6 నెలల నుంచి తిరుగుతున్నా, పడినప్పుడు చెప్తాలేరా, ఇప్పుడు టైం లేదా? అరే ఇప్పుడు మీరు ఓకేనా? నార్మల్గా మీరేం చేస్తుంటారు? నేను నచ్చింది చేస్తా. మీ హాబీస్ ఏంటి? క్లబ్బింగ్, పబ్బింగ్, అమ్మాయిలతో తిరగడమేనా? సోమవారం శివాలయం, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, ఇలా అన్ని గుళ్ళు తిరుగుతుంటాను. గుళ్ళో ప్రసాదాలు తిని బతికేస్తున్నట్టున్నాడే. సరే, రేపు మార్నింగ్ గుళ్ళో వెళుద్దాం. సరే అయితే. ఇన్ని రోజులు నా వెనక పడుతున్నావు అనుకున్నాను. నా కంట్లో ఇసుకపడగానే ఆ ట్రాక్టర్ వాళ్ళని ఆపేశావు. సరే కానీ నేనంటే నీకెందుకు అంత ఇష్టం రవి? నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. ఇలా ప్రతి ఒక్కరు చెప్తారు ప్రేమించేటప్పుడు. పెళ్ళనేసరికి దూరం అయిపోతూ ఉంటారు. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. గుండెలో ముళ్ళు గుచ్చి రోజాని చేతికిచ్చే రకాన్ని అస్సలు కాదు. మరి ఈ రోజాను జాగ్రత్తగా చూసుకోగలుగుతావా? రోజా పువ్వు కింద ముళ్ళున్నట్టుగా నా జీవితం అంతా ముళ్ళుతో నిండింది. దాన్ని దాటి నాతో ఉండగలుగుతావా? నీ చుట్టూ ఉన్న ముళ్ళను తొలగించి నీతో జీవితాంతం నా ప్రేమను పంచుకోవడానికి నాకు ఒక అవకాశం ఇస్తావా హేమ? నీతో సముద్రం అంత ప్రేమను పంచుకోవడానికి నేను సిద్ధం రవి. నువ్వు మాట్లాడే ప్రతి మాట నా చెవులో నుంచి నా గుండెల్లోకి వెళ్ళి నా బాడీలో ప్రతి నరం యాక్టివేట్ అవుతుంది హేమ. ఇంకా చాలా ఆపు రవి. ఎక్కడున్నావురా? నువ్వెక్కడున్నావా? నేను కేఫ్ దగ్గర ఉన్నా. సరే నేను కానీ వస్తున్నా ఉండు. త్వరగా రాతే. సరే రవణకు కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. ఎక్కడున్నాడు?
అన్న ఎక్కడున్నావునా? అసలు నువ్వు ఎక్కడున్నావురా? అమృతం గారి దగ్గర ఉన్నారా అన్న? సరే వస్తున్నా. త్వరగా రా అన్న, మనడు కూడా వస్తున్నాడు. ఓకే సరే అన్న. ఓకే. ఓకే. అరే పడి పడి పద పద పద. కూర్చోరా, ప్రశాంతంగా కూర్చో. ఏంది ఎవరి పాటగాళ్ళు ఉన్నారు? నాకు ఇక్కడ ఇంత దెబ్బలు ఉంటే పట్టించుకోకుండా వీళ్ళ పాటకి వీళ్ళు ఉన్నారు. చా, మీరు మాట్లాడిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు. మీకు ఒక కథ చెప్తా లేండి. ఒక ఊర్లో 2 ఫ్యామిలీస్ ఉండేవి. ఒక వైఫ్, హస్బెండ్. ప్రతి గంటకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఇంకొక వైఫ్, హస్బెండ్ పొద్దున వెళ్ళిన తర్వాత ఒకసారి, మళ్ళీ సాయంత్రం వచ్చే ముందు ఒకసారి, అంతే. కానీ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్లు చేశారు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఇవి కాదు ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే ఆప్షన్ ఏలో అనుమానం మాత్రమే ఉండేది, ప్రేమ లేదు. కానీ ఆప్షన్ బిలో ఓన్లీ ప్రేమ. ఈడేంట్రా ఇప్పుడు పని తప్ప వేరే ధ్యాస లేనోడు ఫిలాసఫీలు చెప్తున్నాడు అనుకోకండి. ఈ దెబ్బలదే ఉందిరా, 3 రోజులు తగ్గిపోతాయి. కానీ నా మనసుకు తగిన దెబ్బ 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తగ్గలే. నేను కూడా మీలాగే ఒక అమ్మాయిని హార్ట్ఫుల్గా లవ్ చేశా. నాకు జాబ్ ఏం లేకపోయినా ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి ఎంత ఎగ్జైట్మెంట్ ఇచ్చావని తెలుసా? దానికి అమ్మాయి ఇంతేనా, ఇదేనా? రియా బాయ్ ఫ్రెండ్ చూడు ఐఫోన్ ఇచ్చాడు, ప్రియా బాయ్ ఫ్రెండ్ చూడు వాచ్ ఇచ్చాడు అన్నప్పుడు నాకు ఎంత కోపం వచ్చేది తెలుసా? చావగొట్టాలనిపించేది. కానీ రియలైజ్ అయ్యా, అమ్మాయిని ఇప్పుడు ఎదిరించడం కంటే మనం ఎదిగి చూపించాలని. అప్పుడు డిసైడ్ అయ్యా, సందీప్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది అని అమ్మాయి ఒక్కసారైనా ఫీల్ అయ్యేలా చేయాలి అని. ఏందిరా బాబు, మనసులో ఇంత బాధ పెట్టుకొని మాకు చెప్పని కూడా చెప్పలేదా? హేమ్మా హేమ్మా తినమ్మా, ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా ఎవరు మారరా. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు తెలుస్తుంది. హలో హలో, అందరూ నా ఫోన్ కోసం వెయిట్ చేస్తా ఉంటే నువ్వేంట్రా నా ఫోన్ కట్ చేస్తా ఉన్నావు? అసలు ఎవర్రా నువ్వు? ఊరికే ఫోన్ చేసి నీ డబ్బులు నువ్వు కొట్టుకుంటున్నావు. నేనేమన్నా నీ ఫ్యాన్ అనుకుంటున్నావేంట్రా? నా ట్రాక్టర్ లాబీని కూడా కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? దమ్ముంటే రారా, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. లొకేషన్ పెడుతున్నాను, రారా. వస్తున్నా, ఉండరా చూసుకుందాం. అసలు నా సామ్రాజ్యంలోకి వచ్చి వేలు పెట్టి గెలగడానికి నువ్వెవడరా? నా అనే వాళ్ళ జోలికి వస్తే గెలకడం కాదు, నరకడం మొదలవుద్ది. నీ వాళ్ళ ఎవడరా? నీ వాళ్ళ
నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి కంట్లో నలకబడింది. అది కేవలం నీ ట్రాక్టర్ వల్ల. కంట్లో నలిసి పెడితేనే నా ట్రాక్టర్ ఆపేస్తావేంట్రా? నలుసు పడితేనే ఇది, లేదంటే ఏం జరిగేదో నీ ఊహకే వదిలేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయా? ఎవరది? రే ఆ ఫోటో ఏడో చూసినట్టుంది. ఆ ఫోన్ తీసుకో. ఏం నవ్వుతున్నారు వాళ్ళు? ఏయ్, ఏంది ఎందుకు నవ్వుతున్నారు? ఈ అమ్మాయి మీకు ఎలా తెలుసురా? తనే నా దిల్కా దడకన్. రే దిల్కా దడకనా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, దిల్కా దడకన్. తను నా కోసమే పుట్టింది. నీకోసమే పుట్టిందా? ఎప్పటి నుంచి తెలుసురా నీకా? మా అన్న వదిన ప్రేమ ఎలాంటిదంటే చలికాలంలో దోమల్లాగా, వర్షాకాలంలో బురదలాగా, ఎండాకాలంలో చెమటలాగా. నీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నీకు ఒకటి చూపిస్తా. హేమా హేమా నువ్వే నా ప్రేమ ప్రేమ, హేమా హేమా నువ్వే నా చందమామ, హేమా హేమా నువ్వే నా ప్రేమ ప్రేమ, హేమా హేమా నువ్వే నా బొమ్మ బొమ్మ, హేమా బొమ్మ రామా, హేమా నువ్వే కాని ఇడ్లీ అయితే నేను సాంబార్ అయిపోతానమ్మా, నువ్వే కాని దోశ అయితే నేను పెనుమైతానమ్మా, నువ్వే కాని ఇడ్లీ అయితే నేను సాంబార్ అయిపోతానమ్మా, నువ్వే కాని దోశ అయితే నేను పెనుమైతానమ్మా, హేమా బొమ్మ రామా దోమా చీమా నా హేమా. నువ్వే కాని అనుమతిస్తే ఇద్దరు ముగ్గురం అవుదామమ్మా, హేమా హేమా నువ్వే నా ప్రేమ ప్రేమ, హేమా హేమా నువ్వే నా చందమామ, అమ్మా హేమా హేమా నువ్వే నా ప్రేమ ప్రేమ, హేమా హేమా నువ్వే నా చందమామ. అరే నేనే విపి అనుకున్నా, నువ్వు నాకన్నా వివిఐపి లాగా ఉన్నావు కదరా. ఏందిరా ఏందిరా ఏందిరా? వదిలిరా నువ్వా. నీకు కొన్ని రోజుల నుంచే తెలుసు అమ్మాయి, నాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. నాకు అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, నా ఆస్తి మొత్తం లాగేసుకునింది. నువ్వు అనబోతే నా ట్రాక్టర్లు మొత్తం ఆపేశావు. ఇంకా నాకు మిగిలింది ఈ తెల్ల చొక్కా, ఈ మందు గ్లాసు. ఇంక నాతో పాటు ఇంక నీకు కూడా ఇది అవసరమే. ఇంక ప్రతిరోజు పండగ చేసుకో. ఏమా 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 దీనమ్మా, నేను ఎత్తుక్కుంటా వెళ్తాను, నన్ను ఎత్తుక్కుంటా వస్తారు. నాకు తగిలేటన్నీ సెకండ్ హ్యాండే, అంతా నా కర్మ.